నమస్తే. ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. ఓం నమ శివాయ, ఓం నమో వెంకటేశాయ. గురుగారు, జూలై మాసం, అందులోనూ ఆషాఢ మాసం, మిథున రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఎలాంటి ఛాలెంజెస్ వీళ్ళని ఎలా ఫేస్ చేయబోతున్నారు? ప్రజెంట్ వీళ్ళ టైంలో ఎలా నడుస్తుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు మనం జూలైలో మిథున రాశి ఎలా ఉంటుంది దాని గురించి మాట్లాడదాం. శుక్రుడు 12వ ఇంట్లో, సూర్యుడు మరియు బుధుడు 2వ ఇంట్లో, కుజకేతువులు 3వ ఇంట్లో ఉన్నారు. సో ఏంటి, ఈ నెల మనకు మెయిన్ కలయిక కుజుడు ఇంకా కేతువు. కుజుడు కేతువు ఇద్దరు కలిసి 3వ ఇంట్లో ఉన్నారు. సో 3వ ఇంటికి సంబంధించినవి బాగా లైమ్ లైట్లోకి వస్తాయి. అంటే 3వ ఇల్లు అంటే పరాక్రమం, కష్టం, బ్రదర్ అండ్ సిస్టర్స్. సో ఇవి లైమ్ లైట్లోకి వస్తాయి. అంటే ఏంటి, చాలామంది ఎవరైతే జాబ్ లేని వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ ఈసారి నాకు ఎలా అయినా నేను జాబ్ తెచ్చుకోవాలి అని ఒక పరాక్రమం తెచ్చుకుంటారు. ఆ పరాక్రమం ఊరికే కాదు. కుజుడు అంటే పరాక్రమం. కుజుడితో పాటు ఎవరున్నారు? కేతు. కేతు అంటే శ్రద్ధ, ఆశ్రయం. దేవుడి మీద శ్రద్ధతో కృష్ణుడు ఆశ్రయం తీసుకుంటే బాగుంటుంది. ఏదైనా పని చేసే ముందు, ఏదైనా పని మొదలు పెట్టే ముందు దేవుడు ఆశీర్వాదం తీసుకొని అతని ఆశ్రయంలో మనం ఉంటూ అప్పుడు మెల్లిమెల్లిగా పని చేసుకుంటూ వెళ్ళాలి. మామూలుగా మనకు 80-20 రూల్ అని ఉంటుంది. 80-20 రూల్ ఏంటంటే 20% కష్టపడు, 80% దేవుడి మీద వదిలే. బిలీవ్ గాడ్, ట్రస్ట్ ఇన్ గాడ్. ఆలోచన పాజిటివిటీ ఎక్కువ ఉండాలి. 80%. 20% కష్టపడడం అనేది, అది ఎలా అయినా మనిషి కష్టపడతాడు. ఈ మధ్య అందరూ ఎవ్రీవన్ ఈస్ గివింగ్ దేర్ 100%. కానీ రిజల్ట్ ఎవరికి వస్తుంది అనేది పాయింట్. రిజల్ట్ దేవుడు ఆశ్రయం ఎవరైతే తీసుకుంటారో, లేకపోతే ఎవరైతే పాజిటివ్గా ఉంటారో వాళ్ళకే రిజల్ట్ వస్తుంది. ఒక నెగిటివ్ మనిషికి అంత ఈజీగా రిజల్ట్ రాదు. సో ఒక పాజిటివ్ మనిషికి కూడా రిజల్ట్ రావాలంటే అప్పుడప్పుడు చాలా కాలం వెయిట్ చేయాల్సి వస్తుంది. ఆర్సీబీకి చూసాం, చాలా టైం పడింది. లేట్ అయిందంటే చాలా పెద్ద రిజల్ట్ వస్తుంది, పెద్ద స్థాయిలో రిజల్ట్ వస్తుంది మంచోడికి. లేదు, కరెక్ట్ టైంలో రిజల్ట్ రావాలంటే దేవుడు ఆశ్రయం ఉండాలి. ఆశ్రయం తీసుకొని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు, మీరు ఏదో టూల్ జావానో డెవాప్సో ఏదో నేర్చుకుందాం అనుకుంటున్నారు. డైరెక్ట్ నేర్చుకోవడం కాదు, ముందు రాధా అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మ ఆశీర్వాదం తీసుకొని తర్వాత ఏ ఇన్స్టిట్యూట్ జాయిన్ అవ్వడము, కోర్స్ నేర్చుకోవడము, తర్వాత ఇంటర్వ్యూలు ఇవ్వడం. కానీ ఫస్ట్ మీరు అమ్మ ఆశీర్వాదం తీసుకోవాలి. తీసుకున్నప్పుడు మనకు తెలుస్తుంది అసలు జాయిన్ అవ్వాలా వద్దా, కష్టపడాలా వద్దా, మనకు ఒక సిగ్నల్ వస్తుంది. మనం చేసేది సరైందా కాదా కాదని తొందరపాటులో ఎముడుబాటులో నిర్ణయం తీసుకోకూడదు. ఇది కరెక్టా కాదా తెలియాలి కదా నీకు. ఒక 4-5 డేస్, ఒక వారం రోజులు ఆలోచించి అంత పాజిటివ్గా అనిపిస్తే అప్పుడు రిజల్ట్ తీసుకొని మొదలెట్టాలి చదవడం, ఇన్స్టిట్యూట్ జాయిన్ అవ్వడం. ఊరికే ఏదో దొరికింది, వాడు ఏదో బాగుందని చెప్పాడని చెప్పి జాయిన్ అయిపోయామనుకోండి, తెలుసు కదా మీకు ఏమవుతుంది, రివర్స్ అయిపోతుంది. చాలా పెద్ద గొడవ అయిపోద్ది, అది చాలా గత్తర అయిపోద్ది, గందరగోళం అయిపోద్ది. 1 వీక్ వెయిట్ చేయాలి, ముందు అమ్మ ఆశీర్వాదం తీసుకోవాలి. ఇది వెరీ ఇంపార్టెంట్, లైఫ్లో గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా పెళ్లి చేసుకునే ముందు కూడా ఎవరైనా కొంచెం ఆలోచించాలి ఒకసారి, ఈ అమ్మాయి నాకు కరెక్టా కాదా అని. రాంగ్ అమ్మాయితో పెళ్లి చేసుకుంటే జీవితమే స్మాష్, చెప్పనక్కర్లేదు. లైఫ్ అంటే 50% మ్యారేజే. ఎవరికైతే డైవర్స్ అవుతుందో వాళ్ళ జీవితం ఇంకా వద్దులే, ఇంకా చెప్పకూడదు. నన్ను కొడతారు సబ్స్క్రైబర్స్. ఇప్పుడు మనం మాట్లాడుకుంటే 3వ ఇంట్లో కుజుడు కేతు ఉన్నారు కాబట్టి ఈ నెల మీరు చేయాల్సింది ఏంటంటే కష్టపడ్డము కాదు, థింకింగ్. ఏం చేస్తే బాగుపడతాం. దానికంటే ముందు దేవుడు ఆశ్రయం, అమ్మ రాధమ్మ ఆశ్రయం తీసుకోవాలి, కృష్ణుడు ఆశ్రయం తీసుకోవాలి. తీసుకొని ఒక 7 రోజులు మీరు నామస్మరణ, రాధా రాధా రాధా, కృష్ణ కృష్ణ కృష్ణ,
ఇది ఒక 7 రోజులు చేసి తర్వాత ఆలోచన చేసి ఇది నాకు సరైనది అని ఎప్పుడైతే అనిపిస్తుందో అప్పుడు ముందుకెళ్ళండి. ఈ నెల ఆలోచించే నెల మీకు. సో యూ హ్యావ్ టు బి వెరీ పాజిటివ్. కాస్త జాగ్రత్తగా ఆలోచించి ఒక అడుగేయండి. అడుగేసిన తర్వాత కూడా కష్టపడుతూ ఆలోచిస్తూ ఉండండి దాని గురించి. అలా పిచ్చోళ్ళ కష్టపడడం కాదు, అన్ని క్లోజ్ చేసుకొని ఇట్లా వైపర్స్ పెట్టుకొని కదా. ఇప్పుడు కార్ వెళ్ళేటప్పుడు ముందే చూస్తే కొంచెం ఇటు అటు కూడా చూడాలి కదా, ఇటేమొస్తున్నా అటేమొస్తున్నా చూడాలి కదా. అలా స్ట్రైట్ వెళ్ళి చూస్తే టర్నింగ్లో ఏమవుతుంది, ఒక వచ్చి గుద్దేస్తాడు కదా. టర్నింగ్లో పక్కకు చూడాలి కదా. నేను స్ట్రైట్గా చూస్తానంటే ఏమవుతుంది? సో అది మలుపు తీసుకునే ముందు పక్కకు తిరిగి చూడాలి, కారులో అయినా జీవితంలోనైనా. సో ఈ నెల అమ్మ ఆశీర్వాదం కంపల్సరీగా ఉండాలి. కృష్ణుడి గుడికి కంపల్సరీ వెళ్ళాలి. నామస్మరణ రాధా 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 చేస్తూ ఉండాలి. తర్వాత సూర్యుడు 2వ ఇంట్లో, శుక్రుడు 12వ ఇంట్లో. సూర్యుడు 2వ ఇంట్లో అంటే సూర్యుడు బుధుడు కూడా ఉన్నాడు. సో ఫాదర్ అండ్ ఫ్రెండ్స్ విల్ ప్లే ఏ ప్రామినెంట్ రోల్. నాన్నగారు మీరు ఎలా ఉన్నారు ఫోన్ చేసి అడగడం, లేదంటే మీ ఇంట్లోనే మీ ఫ్రెండ్స్ రావడం, మీ ఇంటికి మీ ఫ్రెండ్స్ రావడం, ఫ్రెండ్స్తో డిస్కషన్, ఇంటరాక్షన్, నాన్నగారి దగ్గర అడ్వైస్ తీసుకోవడం, ఇది ఎక్కువ ఉంటుంది. అక్యుములేషన్ అంటారు చూడండి, అందరి సమిష్టిగా అందరితో మాట్లాడి, అరే నేను ఇలా కోర్స్ జాయిన్ అయిపోతున్నాను, నాన్న అమ్మాయి నాకు కరెక్టేనా, ఈ మాట్లాడి ఒక నిర్ణయం తీసుకొని ఒక అడుగు ముందుకేస్తే బాగుంటుంది. లేదు ఎవరిని అడగలేదు, నా ఇష్టం వచ్చిన కోర్స్ నేను జాయిన్ అయిపోయాను, ఏదో పిచ్చిదాన్ని ప్రేమిస్తున్నాను, ఏదో పిచ్చిదాన్ని ప్రేమించి ఏదో పిచ్చి కోర్స్ తీసుకుంటే ఏమవుతుంది? తర్వాత ఏడవాల్సి వస్తుంది. ఈ అమ్మాయి సరైనమ్మయ్యా కాదా కదా, నేను పెళ్లి చేసుకో, తిరగడానికి ఏముందిలే ఈ రోజుల్లో ఎవరిని కంట్రోల్ చేయలేం. కానీ పెళ్లి చేసుకునేటప్పుడు మీ నాన్నగారిని మీ అమ్మని నాన్నని అడగాలి, ఈ అమ్మాయి నాకు కరెక్టా కాదా అని ఒకసారి అడగాలి మీ పేరెంట్స్ని. స్పెషల్గా జెంట్స్ అబ్బాయిలకు చెప్తున్నా. సో అది మీరు చూసుకోండి. తర్వాత ఇప్పుడు పెళ్ళే కాదండి, ఒక అమ్మాయితో తిరుగుతున్నా కూడా మీరు ఈ రోజుల్లో ఎలా ఉందంటే పేరెంట్స్కి చెప్తున్నారు, ఈ అమ్మాయి సరైన అమ్మాయి కాదా అని మీ ఫ్రెండ్స్, మీ చుట్టాలు, మీ పేరెంట్స్ కూడా చెప్తారు, అరే ఈ అమ్మాయి కరెక్ట్ కాదురా నీకు అని చెప్తారు. వినాలప్పుడు. లేకపోతే రేపు ఎల్లుండి ఆ అమ్మాయి కేసు వేసింది అనుకోండి, దొంగ కేసు, ఏమవుతుంది? మనం యూట్యూబ్లో చూస్తుంటాం, న్యూస్ ఛానల్లో. ఏం లేదు, కోర్టుల చుట్టూ యూట్యూబ్ ఛానల్కి వచ్చి సంజాయిషి చెప్పుకోవాలి, వేసిన నిందలన్నీ మనం, నేను అలాంటి కాదండి, నేను ఇలాంటి కాదండి, కోర్టుకి తీర్పులకి వాయిదాలకి వెళ్ళాలి. ఎందుకు? ఆ దొంగ కేసులు అసలు అంతా ఎందుకు కదా. సో అది ఆలోచించుకోవాలి ఎప్పుడైనా. సో ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఈసారి ఫ్రెండ్స్, పేరెంట్స్ ఒక అడ్వైస్ తీసుకొని స్టార్ట్ చేయండి. తర్వాత శుక్రుడు 12వ ఇంట్లో ఉన్నాడు. సో దీన్ని బట్టి ఏంటంటే కొంచెం ఖర్చులు ఎక్కువ ఉంటాయి. సో ఏమన్నా సేవ్ చేద్దామన్నా అంత వర్కౌట్ కాదంట. వర్కౌట్ కాదు, ఈసారి విపరీతమైన ఖర్చులు ఉన్నాయి. శుక్రుడే 12 ఇంట్లో ఉన్నాడు. అప్పులు పాలయ్యే అవకాశం ఏమన్నా కనిపిస్తుంది? లేదు, అప్పులు పాలయ్యే అంత లేదు. కానీ మీ జాతకంలో అప్పులు పాలయ్యే యోగం ఉంటే దాన్ని ఎవరు ఏం చేయలేరు. సో ఖర్చులు ఎక్కువ ఉంటాయి, లగ్జరీ మీద ఖర్చు పెడతారు. శుక్రుడు అంటే లగ్జరీ మీద బాగా ఖర్చులు ఉంటాయి. ఇన్ కేసు బిజినెస్ చేసే వాళ్ళు ఎలాంటి వ్యాపారాల్లో వీళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ పెడితే బాగుంటుంది అంటారు? శుక్రుడికి సంబంధించిన వ్యాపారాలు ఆర్టిఫిషియల్ జ్యువెలరీ, బట్టలు, వాహనాలు, ఇలాంటి వాటి మీద, కాస్మెటిక్స్, పౌడర్, ఫౌండేషన్, మేకప్, ఐలైనర్. సో ఇలాంటి శుక్రుడికి సంబంధించిన బేసిక్గా లగ్జరీ ఐటమ్స్, బేసిక్ ఐటమ్స్ కాకుండా ఏదైనా లగ్జరీ ఐటమ్ మీద మీరు పెట్టుబడి చేస్తే చాలా మంచిది. శుభకార్యాల పరిస్థితి ఏంటంటారు గురుగారు? శుభకార్యాలంటే ఫ్యామిలీలో శుభకార్యాలు జరుగుతాయి, చిన్న చిన్న పూజలు, సత్యనారాయణ వ్రతాలు, అలాంటివి ఏవో చిన్న చిన్నవి జరుగుతాయి. సో వివాహ ప్రయత్నాలకు అయితే ఇంకా టైం ఉంటుంది అంటారు? ఆ వివాహ ప్రయత్నాలకి అవన్నీ ఇంకా చాలా టైం. వీళ్ళకి ఆ యోగం ఇప్పుడు కనిపించడం లేదు, పెళ్లి అదంతా ప్రేమ వ్యవహారాలు ఏం కనిపి అంత బాగానే ఉంది వీళ్ళకి. వీళ్ళు మిథున రాశి కాబట్టి గోవింద గోవింద. తిరుపతి వెంకటేశ్వర స్వామి, హైదరాబాద్ అయితే టీటీడీ టెంపుల్, హిమాయత్ నగర్, ఇంటి దగ్గర ఉన్న ప్రసాదం కూడా ఇక్కడే ఇచ్చేస్తున్నారు. టీటీడీ టెంపుల్ లో తిరుపతి లడ్డు ఇక్కడే ఇచ్చేస్తున్నారు. హ్యాపీగా మీరు వెళ్ళి గోవింద గోవింద అంటే చాలు. మిథున రాశి అంటే ఇంకా వెంకటేశ్వర స్వామినే.
దేవుడు దండం పెట్టుకోండి, బిర్లా మందిర్కి వెళ్ళండి, టీటీడీకి వెళ్ళండి, అంతా బాగుంటుంది. నో నీట్ వరీ, ఆల్ ఇస్ వెల్. పెద్ద ప్రాబ్లం. ఓవరాల్ గా మిథున రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది, ఎలాంటి ఛాలెంజెస్ వీళ్ళు ఫేస్ చేయబోతున్నారు, అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు.